లంచ్ బాక్స్‌లోకి సూపర్‌గా ఉండే అరోమాటిక్ టమాటో పలావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వేడి వేడి పొటాటో కర్రీతో తింటే చాలా బావుంటుంది. ఫస్ట్ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ అండ్ ఘీ వేసుకోండి. ఇవి వేడెక్కాక జీలకర్ర వేసి చిటపటలాడనివ్వండి. ఇప్పుడు మసాలా దినుసులు, కొంచెం జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ కోసం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర కూడా వేయండి. ఘాటు కోసం కొన్ని పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు పొటాటో, క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సేపు కలపండి. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఇవి కూడా వేసి ఒకసారి కలపండి. ఇవి కొద్దిగా మెత్తబడితే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇది పచ్చివాసన పోయేదాకా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యేదాకా ఉడికించండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు మీ రుచికి తగ్గట్టే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ దీంతో పాటే గరం మసాలా వేసుకొని కలుపుకోండి. కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకొని మసాలాలన్నీ పట్టేదాకా ఒకసారి కలపండి. నేను వేసుకున్న బియ్యం సైజ్ కొలతకి డబుల్ వాటర్ కావాలి. ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. ఒకసారి అంతా కలపండి. పెట్టేసి కరెక్ట్‌గా 2 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే మన పర్ఫెక్ట్ టమాటా రైస్ రెడీ. ఈ టమాటా రైస్‌ని పొటాటో కుర్మాతో సర్వ్ చేసుకొని తింటే అదిరిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.